రకం రకం ఏమి సార్ తేజిత సార్ ఎట్లా 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 అనిపిస్తుంది ఎన్ని ఎకరాలు వేసినావు 4 ఎకరాలు సార్ 4 ఎకరాలు వేసినావు అంటే ఇంత ముందు ఎప్పుడన్నా పంట ఈ తేజిత వేసింటివే 9 సంవత్సరాలు సార్ 9 సంవత్సరాలు అయింది తేజిత బట్టి సార్ ఎట్లా ఎట్లా ఏమనిపించింది 9 సంవత్సరాల్లో నీకు ఈ రకము బాగుండదు సార్ మిరప బాగా వస్తుంది అంటే బాగా అంటే ఎట్లా కాయలు నీట్ గా వస్తాయి సార్ కాయలు నీట్ గా తెగులు ఏం లేట తెగులు ఉండదు ఏముండదు సార్ ఇంకా మందులు కానీ తక్కువ సార్ కొట్టేది మందులు తక్కువ అవును సార్ కలర్ కలర్ ఎట్లా అంటున్నారు కారం గానీ కలర్ కారం బాగుండదు సార్ కారం బాగుండదు సార్ కారం బాగుంది సార్ మార్కెట్ లో ఎట్లా ఏం రేట్ అమ్ముకొచ్చింది ఇంత ముందు పోయిన సంవత్సరం అది సార్ 22 సార్ పోయిన సంవత్సరం రేట్లు 22,000 రూపాయలు కింటం అమ్మినాం సార్ ఇప్పుడు మార్కెట్ లో ఇప్పుడు ఎంత ఉంది 18 19 సార్ 18,000 పోతుంది ఇప్పుడు అంటే నువ్వు పోయిన సంవత్సరం 8 ఎకరాలు వేసినావు కదా అవును సార్ పోయినసారి ఎన్ని ఎకరాలు వేసినావు 4 ఎకరాలు సార్ 4 ఎకరాలు వేసినావు 4 ఎకరాల్లో నువ్వు ఎన్ని క్వింటాలు పండించినావు 40 సార్ ఎకరాకి 40 ఎకరాకి 40 వచ్చింది అవును సార్ 8 ఎకరాలు అంటే ఎకరాకి 40 క్వింటాలు వచ్చింది 8 ఎకరాలు అంటే అప్పుడు 160 క్వింటాలు పండించినావు పెద్ద పంట పండించినావు కాబట్టి ఈ సంవత్సరం కూడా తేజిత చేసినావు ఇప్పుడు చుట్టుపక్కల మీ రైతులు అందరూ ఏమంటున్నారు ఇప్పుడు వేసిన వాళ్ళు అందరూ కొంతమంది వేసుకుంటారు సార్ కొంతమంది వేసుకుంటారు సార్ వేరే వేసుకుంటారు మీకు ఎట్లా అనిపించింది అన్న రకం అందరు చూస్తున్నారు కదా ఈ రైతు అయితే 4 ఎకరాల్లో వేసి పోయిన సంవత్సరం ఎకరాలు 40 క్వింటాలు పండించినాడంట నిజమే కదా ఎకరా 40 క్వింటాలు పండింది పోయిన సంవత్సరం 22,000 రూపాయల కింటం పోయింది ఈ సంవత్సరము రేటు తగ్గింది కాబట్టి 18 నుంచి 16 నుంచి 18,000 రేటు పోతుంది ఇంకోటి ఏమంటే దీంట్లో మీరు గమనించాల్సింది ఏమంటే చిన్నాలు కాయ చిన్నాలు కారం ఎక్కువ ఉంటది మార్కెట్ లో కలర్ ఇప్పుడు దీనికే రేట్ ఎక్కువ ఉంది మార్కెట్ లో ఇప్పుడు మీరు ఇంకా మిగతా రకాలు ఏవి తీసుకెళ్లిపోయినా కూడా మార్కెట్ లో ఇప్పుడు సన్నాలకే డిమాండ్ ఎక్కువ ఉంది ఎందుకంటే కలర్ ఎక్కువ ఉంటది కారం ఎక్కువ ఉంటది కాబట్టి రేటు కూడా బాగుపోతుంది తెగులు తట్టుకుంటది తెగులు రాదని నేను చెప్పను తెగులు వస్తుంది మందులు కొట్టుకోవాలా మిగతా రకాల కంటే తక్కువ పూడు తెగులు తట్టుకుంటది మిగతాది దిగుబడిలో మాత్రం ఎకరా 40 క్వింటాలు పండించిన రైతు ఇప్పుడు మీ ఊర్లోనే ఉన్నాడు కదా కాబట్టి మీరు వచ్చే సంవత్సరం మన రైతులు అందరూ చెప్పి ఎక్కువ మందితో ఏపీయాలని కోరుకుంటున్నా మా అంగడి పేరు తెలుసా ఎవరు ఇతనాలు ఎమ్మీను ఇప్పుడు కిరణ్ ఐపర్ సీడ్స్ అంటే ఎవరు తెలియదు మా అంగడి పేరు ఎవరికైనా కిరణ్ ఐపర్ సీడ్స్ అంటే కొంతమందికి తెలుసు సాగల తిమ్మాప అంగడి అంటేనే తెలుసు నేను కూడా సాగల తిమ్మప్ప కొడుకు మా అన్న ఆంజనేయులు నా పేరు నాగరాజు కాబట్టి మీరు ఈ రకం కంపెనీ అనేది మీరు ఇత్తనాలు కొంటప్పుడు కూడా కంపెనీ ఈస్ట్ వెస్ట్ కంపెనీ అంటే దాదాపు పెద్ద కంపెనీ అనమాట ఇది చిన్న కంపెనీలు అన్ని కంపెనీలు వస్తాయి చిన్న కంపెనీలు కూడా ఇత్తనాలు వస్తాయి కానీ ఎప్పుడైనా సరే కొన్ని కంపెనీలు పెద్ద కంపెనీలు బ్రాండ్ కంపెనీ ఇత్తనం వాడితే మనకి ఏ రకంగా కూడా మీకు నష్టం జరగదు ఇంకోటి ఇత్తనం ఎప్పుడు కొన్నా కూడా మీరు బిల్ తీసుకోవాలా బిల్లు ఉండాలా మీ సంతకం ఉండాలా మా అంగడి బిల్లు ఉండాలా అంగడి అమ్మిన సంతకం ఉండాలా ఇవన్నీ ఉంటే కూడా మీకు ఎప్పటికి ఏదైనా తప్పు పొరపాటు ఏదైనా జరిగినా కూడా కంపెనీ ఉంటుంది అంగడి అమ్మిన వాళ్ళు డీలర్లు మేము కూడా ఉంటాం కాబట్టి మీరు మన రైతులకు వచ్చిన రైతులు అందరూ చెప్పి వచ్చే సంవత్సరం బాగా ఏపీయాలని కోరుకుంటూ నమస్కారం అన్న.